కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలనే సంకల్పంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించిన మోడీ గిఫ్ట్ కార్యక్రమం కదలాపూర్ మండలంలో విజయవంతంగా నిర్వహించబడింది। ఈ కార్యక్రమంలో భాగంగా తక్కలపల్లి, బొమ్మెన, పోతారం, అంబరిపేట, తండ్రియాల, గంభీర్పూర్ గ్రామాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చెన్నమనేని వికాసరావు విద్యార్థులకు స్వయంగా సైకిళ్లు అందజేశారు। ఈ సందర్భంగా డాక్టర్ వికాస్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ముందుకు సాగాలన్నదే కేంద్ర మంత్రి బండి సంజయ్ లక్ష్యమని తెలిపారు। గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాలలకు చేరుకునే సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తున్నారని అన్నారు। ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, ప్రజల అవసరాలకు ఎప్పటికప్పుడు గుర్తించి స్పందించే నాయకత్వం బండి సంజయ్ తనని విద్య అభివృద్ధికి మూలమని నమ్మే భారతీయ జనతా పార్టీ కరీంనగర్ నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు। విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకొని తమ కుటుంబాలకు, సమాజానికి గర్వకారణంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు। విద్యార్థులు మద్యము, మత్తు పదార్థాలకు బానిస కాకుండా క్రమశిక్షణతో చదువుకోవడంతో పాటు విద్యతో పాటు నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు। మంచి అలవాట్లు అలవర్చుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకొని తమ కుటుంబాలకు, సమాజానికి గర్వకారణంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, కదలాపూర్ మండల అధ్యక్షుడు మాల్యాల మారుతి, జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కంటి సత్యనారాయణ, సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు। ఏమిస్తారు గిఫ్ట్ ఏమిస్తారు మోడీ గారికి? మోడీ గారు రిపబ్లిక్ డే నాడు ఒక విషయం చెప్పిండు, పంచ్ ప్రాన్। మనమందరం 5 ప్రమాణాలు చేసుకోవాలి। ఒకటి, భారతదేశాన్ని వికసిత్ భారత్ చేయాలి। 2047 వరకు భారతదేశాన్ని ఏం చేయాలి? వికసిత్ భారత్, డెవలప్ కంట్రీ। ఆత్మనిర్భర్ భారత్। ఆత్మనిర్భర్ భారత్ అంటే మన దేశంలోనే మనకు అవసరం వచ్చిన వస్తువులు, సేవలు మనం నిర్మాణం చేసుకోవాలి। వేరే దేశం నుంచి దిగుమతి చేసుకొని వాడకుండా మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియా సిద్ధాంతంతో మన దేశంలో తయారు చేయాలి। అదేంటిది? ఆత్మ నిర్భర్ భారత్। మూడోది ఆత్మ గౌరవ భారత్। అంటే మన భాష, మన ఆట పాట, కట్టు బొట్టు, దాని గురించి మనం సిగ్గుపడే అవసరం లేదు। వేల సంవత్సరాల నుంచి వస్తున్న భారతదేశ సాంస్కృతిక వారసత్వం పైన మనం గర్వంగా ఉండాలని ఆత్మ గౌరవ భారత్। నాలుగోది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్। కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన ప్రాంతాలు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు, మనందరం భారతీయులం అందరము సమైక్యంగా ఉంటేనే మన దేశం సమగ్రంగా ఉంటుందని నరేంద్ర మోడీ మనందరితోని ప్రమాణం చేయించుకున్నారు। అది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్। ఫిఫ్త్ ప్రన్ అంటే నా 5వ ప్రమాణం ఏంటంటే డ్యూటీ, పౌరులందరి బాధ్యత ఉంటుంది అనమాట। ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంటేరియన్గా, ఒక కేంద్ర మంత్రిగా వారి బాధ్యతలు వారు నిర్వహిస్తున్నారు। ఎంపీ లాడ్స్ ద్వారా మరి ఏరియా హాస్పిటల్లో, మన వేములవాడ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో 2 crores హాస్పిటల్ ఎక్విప్మెంట్ వారు డొనేట్ చేశారు। సీసీ రోడ్స్ కావచ్చు, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, వాటర్, స్కూల్లో కూడా ఎన్ని సదుపాయాలు వాళ్ళు అందజేస్తున్నారు। ఇలా మరి బండి సంజయ్ కుమార్ గారు వారి డ్యూటీ వారు చేస్తున్నారు। నరేంద్ర మోడీ గారు అయితే వారికి ఫ్యామిలీ ఉందా? నరేంద్ర మోడీ గారికి ఫ్యామిలీ లేదు। మీరందరూ నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులే అని మర్చిపోద్దు మీరు।